వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 వెరుపుల పద ఆ గగనం భువనం అదిరి కరుపుల పద పద కోటి భక్తుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచి కరుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇక రాయలసీమ పర్యటన అనంతరం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఇవాళ కూడా ఆయన పర్యటన కొనసాగబోతుంది. మరి కాసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు జనసేన నేతలు, కార్యకర్తలతో, క్యాడర్తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులతో కూడా ఇష్టాగోష్ఠి నిర్వహించనున్నారు. ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, వాళ్ళ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? ప్రధానంగా మనం చూస్తే రాయలసీమ తర్వాత నెల్లూరు వివిధ పర్యటనలు ఏవైతే జరిగాయో పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన కనిపిస్తూ ఉంది. సో ఇవాళ నిర్వహించే సభలకు సంబంధించి, సమావేశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన గత నెల 24వ తారీఖున తన పోరాట యాత్రని కర్నూలు జిల్లాల నుంచి ప్రారంభించారు. కర్నూలులో 3 రోజుల పాటు ఆయన యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. ఆ తర్వాత కడపలో 2 రోజులు, అనంతరం కర్నూలు, కడప పూర్తి చేసుకుని ఆయన ముందుకు చిత్తూరుకు వచ్చారు. ఆ తర్వాత నెల్లూరు, ఇవాళ ఒంగోలులో ఆయన అడుగుపెట్టారు. నిన్న రాత్రి కూడా ఒంగోలులో బహిరంగ సభ నిర్వహించారు, రోడ్ షో. ఈ రెండింటిలో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి యొక్క సమస్యలను పవన్ కళ్యాణ్ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలానే తాను ఎక్కడ పర్యటించినా కూడా విద్యార్థులు పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వాలనుకుంటున్నారు, వారి యొక్క సమస్యలు చెప్పాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా స్టూడెంట్స్ తోటి ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ రోజు కూడా విద్యార్థులతోటి భేటీ కాబోతున్నారు. ఇక ఈ ఒంగోలు జిల్లాలో ఇప్పటివరకు కూడా ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఈ ఒంగోలు జిల్లాలో యూనివర్సిటీ ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం వస్తే స్థాపిస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అలానే స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు. కనీసం తాగడానికి నీరు లేదు, సాగునీరు లేదు. ఈ రెండింటిని ఇప్పటి వరకు ఇక్కడ పాలకులు ఎవరో కూడా పట్టించుకోలేదు. ఒంగోలు కూడా వెనుకబాటుతనానికి గురైంది. జనసేన ప్రభుత్వం ఏర్పడితేనే ఈ సమస్యలన్నీ తీరుతాయి అన్నట్టుగా ఇక్కడ ఉన్న జన సైనికులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒంగోలులో బస చేసిన బృందావనం కళ్యాణ వేదిక వద్ద ఉన్నాం. నైట్ పవన్ కళ్యాణ్ ఇక్కడే స్టే చేశారు. ఇవాళ ఉదయం ముందుగా 11:30 ఈ జిల్లాకు సంబంధించిన జనసేన క్యాడర్ తోటి పవన్ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది ఆయన అడిగి తెలుసుకుంటారు. అలానే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నారు కాబట్టి ఆ వ్యూహాలపైన కూడా ఎలా అనుసరించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా జనసేన నేత నుంచి మొదలు పెడితే జన సైనికుడి వరకు కూడా ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, పార్టీ గెలుపుకి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ జనసేన క్యాడర్కి దిశానిర్దేశం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చాడని తెలుసుకుని ఉదయమే ఇక్కడికి జన సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు బయటికి వస్తారా అని వీళ్ళంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అలానే స్టూడెంట్స్ కూడా వారి సమస్యలను చెప్పుకునేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ముందుగా 11:30 సమయంలో జనసేన క్యాడర్ తోటి పవన్ సమావేశం అవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 విద్యార్థులతోటి ప్రత్యేకంగా భేటీ అవుతారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ యూనివర్సిటీ లేదన్నది విద్యార్థుల నుంచి వస్తున్న ప్రధాన సమస్య. అలానే ఇంకా విద్యార్థులకి ఏం కావాలన్నది కూడా వారి నుంచి కొన్ని సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విద్యార్థులకు సంబంధించి ఉచితంగా బస్ పాసు, వైద్యం, భోజనం ఇవన్నీ కూడా జనసేన పార్టీ కల్పిస్తుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పదానికి తావు లేకుండానే అసలు ఫీజే లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తుంది. దానికి తగ్గ పాలసీలు కూడా రూపొందిస్తుందంటూ పవన్ కళ్యాణ్ ఎక్కడికక్కడ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇవాళ జరిగే విద్యార్థుల సమావేశంలో కూడా ఇవే అంశాలను ఆయన ప్రస్తావించబోతున్నారు. దాంతో పాటుగా ఇంకా వాళ్ళకి పూర్తిస్థాయి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరచాలన్నది వారి ద్వారానే తెలుసుకుని ఆ విషయాలన్నింటిని కూడా ఆయన స్వయంగా నోట్ చేసుకుంటున్నారు. అలానే ఎవరైతే విద్యార్థులు బాగా మాట్లాడుతున్నారో వారి యొక్క ఫోన్ నంబర్లు తీసుకుని పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ స్టూడెంట్స్కి కాల్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విద్యార్థుల సమావేశం ముగిసిన తర్వాత మహిళలతో కూడా ప్రత్యేకంగా భేటీ అవుతారు. జనసేన వీర మహిళలతో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది షెడ్యూల్లో లేనప్పటికీ కూడా
1:30 లేదా 2 గంటల ప్రాంతంలో ఈ సమావేశం కూడా ఉంటుంది. వీర మహిళలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అడిగి తెలుసుకుంటారు. అలానే జనసేన పార్టీ ఇప్పటికే మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది, భవిష్యత్తులో కూడా ఇవ్వబోతుంది. 33% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తుంది. అలానే ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ప్రతి మహిళ అకౌంట్లో రేషన్కి బదులు 2,500 నుంచి 3,500 వరకు నగదు ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో జనసేనలో జాయిన్ అయ్యేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఇది ముగిసిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి అద్దంకి మీదుగా నరసరావుపేటకి చేరుకుంటారు. అంటే గుంటూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ వద్ద సాయంత్రం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడికి వచ్చిన జన సైనికులు ఉన్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, ఈయన సమస్య ఏంటి అన్నది ఈ జన సైనికుడు మాటల్లోనే తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మీ ప్రధాన సమస్యలు ఏంటి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న, మాది పచ్చూరు నియోజకవర్గం, మాటూరు మండలం, మాటూరు అన్న. అది పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేసి తెలుగుదేశాన్ని గెలిపించమని చెప్పినప్పుడు మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేసి గెలిపించామన్నా. అందుకని చెప్పి మేము తెలుగుదేశంలో తిరిగేటప్పుడు జనసేన జెండాలు పట్టుకొని తిరిగాం. అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నేను ఎస్సీ వర్గీకరణ వస్తున్నా, కానీ నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఫస్ట్ సంవత్సరంలోనే పెట్టుకున్నాను. కానీ ఎప్పుడు వెళ్ళి అడిగినా ఈసారి ఇస్తాం అని వెళ్ళారు. ఇలా కాదని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి 2-3 సార్లు వెళ్ళేసానన్న. ఎమ్మెల్యే గారు లేరండి, ఈసారి రండి అని చెప్పేసి, అంటే ఆయన ఉంది అధికారులకి సహాయం చేయడం కోసం లేకపోతే ప్రజల బాధలు తీర్చడం కోసం నాకు అర్థం కాలేదండి. ఎన్నిసార్లు వెళ్ళినా లేకపోవడానికి కారణం అంతకాడికి ఇంకా ఎందుకు గెలిపించామని అనిపించింది నాకు. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం వాళ్ళకి ఒకసారి చూద్దాం అని సపోర్ట్ చేద్దాం అన్నారు కాబట్టే వాళ్ళకి ఓటేసి గెలిపించామన్నా. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా నాకు ఎస్సీ కింద లోన్ కూడా ఇంతవరకు రాలేదు. అదేవిధంగా మా వీధిలో చూసరికి మురికి కాలువలు తీసినా కానీ అవి ఒక వారం రోజుల్లో తీయకుండా ఉండటం, అదేవిధంగా అక్కడ చిన్నపిల్లలు ఆడుకున్న తర్వాత జ్వరాలు ఇవన్నీ ఫీవర్స్ వాటి వల్ల రావటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా బస్సు వెళ్ళే రోడ్లు కానీ దుమ్ము చాలా చండాలంగా ఉందన్న. అదే మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ దగ్గర అయితే సరౌండింగ్లో ఒక డంపీ యార్డ్ లాగా చిన్నది, అక్కడ ఒక చిన్న చెత్తకుండి పెట్టారు. ఆ చెత్తకుండి నిండిపోయి పక్కన చదువుకునే పిల్లలు కూడా చాలా స్మెల్ వస్తుంది. నడిచి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందన్న. ఇవన్నీ ఒక పాలన మారాలంటే ఓన్లీ జనసేన రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలని మేము బాగా ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం అయితే ఇంతటికి పాదు ఇంకొకరి మీద నమ్మకం కూడా రాదని నేను ఆశిస్తున్నాను. అందుకనే నా ఓటు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వేస్తాను. జై జనసేన, జై హింద్. ఇక్కడ మనతో పాటు కొంతమంది విద్యార్థినులు ఉన్నారు. వీళ్ళు సమస్యలు ఏంటి అన్నది వీరి ద్వారానే తెలుసుకున్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? అది గొంతవారి వీధి సార్, కొత్తపట్నం బస్ స్టాండ్. అక్కడ డ్రైనేజ్ సమస్య బాగా. ప్రతిసారి ఎవరు వైఎస్సీపీ వాళ్ళు గెలిచినా తెలుగుదేశం వాళ్ళు గెలిచినా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్పించి అక్కడ పట్టించుకుంది ఏమీ లేదు. ఇక్కడ కాలువలు అది ఎంత వరస్ట్గా ఉన్నాయంటే ఒకసారి జనసేన కార్యకర్తలైనా ఎవరైనా ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది మా బాధ ఏంటో అక్కడ. అది పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా మాట్లాడదామని వచ్చాం మేము, పవన్ కళ్యాణ్ గారితో. అంతే. మరి మీకు అపాయింట్మెంట్ దొరికిందా? పాస్లు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయండి? అంటే ప్రధానంగా ఒంగోలు జిల్లా వెనుకబాటుతనానికి కారణం ఏంటి, సమస్యలు ఏమున్నాయి, మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది లోపలికి వెళ్ళాక ఆలోచిస్తాం సార్. ఇక్కడ వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ తోటే డైరెక్ట్గా మాట్లాడదాం అన్నట్టుగా వచ్చారు. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, జన సైనికులు కానీ వీర మహిళలు కానీ, మాకు 1-to-1 రిలేషన్ కేవలం పవన్ కళ్యాణ్కి మాకు మాత్రమే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మధ్యలో ఉన్న లీడర్స్ని మేము పట్టించుకోం, మాకు జనసేన అధినేత ముఖ్యం, ఆయనతోటే డైరెక్ట్ రిలేషన్ కోరుకుంటాం. మాకు మా లోకల్ లీడర్స్ పట్టించుకోకపోయినా కూడా మేము పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాం, పవన్ కళ్యాణ్ కోసమే పని చేస్తాం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ కాబట్టి జనసేన పార్టీ అభివృద్ధికి మా వంతు జన సైనికులుగా కానీ వీర మహిళగా కానీ చేస్తామన్నట్టుగా ఇక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా ఒంగోలులో బిజీగా గడపబోతున్నారు. ఆయన బస చేసిన కళ్యాణ వేదిక ఏదైతే ఉందో ఇప్పటికే వేలాదిగా జన సైనికులు తరలి వస్తున్నారు. ఎంతోమంది యంగ్స్టర్స్ పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా తమ 25 ఏళ్ల భవిష్యత్తును కోరుకుంటున్నారు. మాకు 25 కేజీల బియ్యం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలని పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి ఒకటే హామీ ఇస్తున్నారు. ఇతర పార్టీల లాగా జనసేన పార్టీ రాజకీయ జవాబుదారీతనం లేకుండా ఉండదు, పొలిటికల్ అకౌంటబిలిటీ కలిగి ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఖచ్చితంగా అందరి సమస్యలను తీర్చుతుంది. నాకు మనసు ఉంది, నాకు డబ్బుతో అవసరం లేదు, నేను ఎన్నో
వందల కోట్లను వదిలేసి వచ్చిన వాడిని, సినీ జీవితాన్ని వదిలేసి వచ్చిన వాడిని. మీకోసం వచ్చాను. నేను ప్రభుత్వ సొమ్మును ప్రతి ఒక్కరికి సమానంగా పంచుతాను, కుల మతాలకు అతీతంగా పంచుతాను. ఇదే నాకు తెలిసింది. నా దగ్గర మంచి మనసు ఉంది. ఇతర పార్టీల్లాగా నవరత్నాలు, మణులు, మాణిక్యాలు నా దగ్గర లేవు. లేకపోతే పసుపు, కుంకుమ, అన్నదాత సుఖీభావ ఇలాంటి పథకాలు ఎన్నికల ముందు తీసుకురాను. నేను ఏది తెచ్చినా కూడా ప్రజా కోణంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలానే జనసేన పార్టీ తరఫున విధానాలు ఉంటాయి. ఆ రకంగానే పాలసీలను కూడా నేను రూపొందిస్తానన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇక ఇక్కడ మరో జన సైనికుడు ఉన్నాడు. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడన్నది, ఇతని సమస్య ఏంటనేది తెలుసుకుందాం. మీ సమస్యలు ఏంటండి? సార్, నా పేరు శివ, మాది కడప డిస్టిక్. ఇక్కడ ఎస్ఎన్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నాను. మన పవన్ కళ్యాణ్కు ఇతర వ్యక్తులకు డిఫరెన్స్ ఏంటంటే, ఎంతసేపు సీఎం పదవి కావాలని కొంతమంది, అధికారం కావాలని కొంతమంది, అధికారం కావాలని కొంతమంది నిర్లక్ష్యం చేసే రైతులు చాలామంది ఉన్నారు, నిర్లక్ష్యం చేసే నాయకులు చాలామంది ఉన్నారు. ఒకరేమో 1000 ఇస్తాము, ఒకరేమో 2000 ఇస్తాము, 3000 ఇస్తాము, కేఏప 1,00,000 ఇస్తామంటాను. ఇదేంటంటే ప్రజలు ఓటింగ్ కోసమే కావాలనుకుంటాను. కానీ నేను ప్రజలకు సేవ చేయాలని ఎవరు వ్యక్తి లేరు. ప్రజలకు సేవ చేయాలని మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వచ్చినాడు. నమ్మండి నమ్మకపోండి వేరే విషయం. అతను అయితే సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతా అంటాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఇప్పుడు కాకపోయినా అతని విలువ తెలుస్తుంది. ఈ విషయం పక్కా చెప్తాను. స్ట్రీట్కి ఒక విగ్రహం, ఆయనకు విగ్రహం ఖచ్చితంగా కట్టిస్తారు. ఇది వాస్తవము. ఎంత పనులు చేస్తానంటే స్టూడెంట్స్కి తెలుసు. ఆ బాధ ఏంటంటే చాలా 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 మంచి వ్యక్తి. మా కడప డిస్టిక్లో చాలా మంది చెప్తారు, మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, మీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు. చేసి చూపిస్తాం ఖచ్చితంగా. మేము ఈ రోజు పిల్లలం కావచ్చు, నా వయసు 22 ఇయర్స్, 5 ఇయర్స్లో కంపల్సరీ చెప్తున్నా, ప్రతి డిస్టిక్ మేము విగ్రహంగా పెట్టుకుంటాం. ఖచ్చితంగా అతని దేవునిలాగా పూజిస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే లీడర్షిప్ ఇస్ సర్వీస్, ఇట్ ఈస్ నాట్ పొజిషన్. సర్వీస్ చేయాలనుకుంటాం. పొజిషన్, నాకు సీఎం కావాలని ఆయన కూడా ఆలోచన లేదు. సీఎం చేయాలని మాకు ఆలోచన ఉన్నా, దేవుని దయ వల్ల అయితే పర్లేదు. కాకపోయినా 10 సంవత్సరాలు కష్టపడతాడు, లైఫ్లో ఉంటాడు, ప్రజలకు సేవ చేస్తాడు. మనస్ఫూర్తిగా కోరుకుంటాను పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ప్రజలతో ఉండాలి. ప్రజల కోసం అయితే ప్రజలతోనే పోరాడతాడు. జై హింద్, జై జనసేన. విద్యార్థిగా మీకున్న సమస్యలు ఏంటి? ఇప్పటికే విద్యార్థుల సమస్యలను నేను పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మీకున్న ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు ఏమున్నాయి? ఏమైనా ఉంటే 99 టీవీ తరఫున మేమంతా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సార్, చాలా సమస్యలు ఉన్నాయి సార్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ సివిల్ చదువుతున్నాను. మా కాలేజ్ ఎస్ఎన్ కాలేజ్ చాలా క్యాంపస్ ఇంటర్స్ వస్తున్నాయి. కానీ చిన్న కంపెనీలు ఏంటంటే మార్కెటింగ్ బిజినెస్, సో చిన్న కంపెనీలు ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ చదివి కూడా ఈ జాబులు చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది సార్. రోడ్ల 10,000 5,000 జాబులు చేయాలంటే చాలా ఇబ్బంది. ఈ సమస్యను ఎవరు తీర్చలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే, నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? ఒకవేళ సీఎం కాకపోతే మా సమస్యలు ఇట్లా ఉంటాయా? మేము రెడ్డి, పవన్ కళ్యాణ్ గత 2-3 రోజుల క్రితం రెడ్డి అంటే ప్రజలను దోచుకునేవాడు కాదు, రక్షించేవాడు. ఆ రెడ్డి మాకు వద్దు. ఎందుకంటే ఆ రెడ్డిలో లక్షణాలు కనపడలేదు. మాకు ఆ లక్షణాలు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాయి. అది కడపే కావచ్చు, కానీ జనసేనకు బై హార్ట్ ఫ్యాన్ నేను. ఓకే, ఆ సమస్యలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము. ఇప్పుడు తొందరలోనే రాయలసీమ గడ్డ జనసేన అడ్డగా మారబోతుంది. దీనికి వాస్తవం నేనే. ఈ ప్రజల కష్టాలని ఆయన తీర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తీరుస్తాడు. ఈ బాధ ఖచ్చితంగా చెప్తాము. మేము మైదుకు నియోజకవర్గం నుంచి కంపల్సరీ మేము గట్టిగా పోటీ ఇస్తాము. మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆయన ఖచ్చితంగా గెలిపించుకుంటాము. విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాయలసీమ పర్యటనలో 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. అది ఎంతవరకు సాధ్యం? ఖచ్చితంగా సాధ్యమవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మాటలు చెప్పే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తాడని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. కంపల్సరీ ఆయన విన్ అవుతాడు. ఆయన వెంట మేము ఉంటాము. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు బియ్యం కోసం రాలేదు, 10 సంవత్సరాల లైఫ్ కోసం ఇచ్చాడు. అందరిలాగా నేను 10,000 ఇస్తా, 1,00,000 ఇస్తా మీకు అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు? 1,000 కోట్లు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల బడ్జెట్ లాస్ ఉంది. 50,000 ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తామంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ డబ్బులు ఒకసారి కెమెరామ్యాన్ గంగతో రాంబాబుల సినిమా క్లైమాక్స్ సీన్ చూడండి. డబ్బులు వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? కేంద్ర బడ్జెట్ ఎంత ఉంది లాస్ట్ తెలుసా ఆ విషయం? ఒక్కొక్కరికి కొన్ని కోట్ల బడ్జెట్ ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఓటింగ్ వేసే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఆయన 50,000 ఇస్తాను, రుణమాఫీ వేస్తాను, ఆయన కోటేస్తాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇలా పోతే ఫ్యూచర్లో పెట్రోల్ కొనాలంటే 200 అవుతుంది, టమాటో పండ్లు కొనాలంటే 200, 300 కేజీ దాటిపోతుంది. మనిషి బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మార్పు కోసం వచ్చిన వ్యక్తి. కంపల్సరీ ఆయన మార్పు తెస్తాడు. ఆయన వెంట మనం ఉందాం. ఎందుకంటే ఈరోజు నమ్మండి నమ్మకపోండి, పవన్ కళ్యాణ్ ఈ రేపుకు తెలుస్తుంది, సమస్యలు సాల్వ్ చేస్తాడు. కంపల్సరీ జనాలకు వస్తాడు. అది మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ సమస్య? సంతనూతల బండి నియోజకవర్గం నుంచి వచ్చామన్నా. మా ఊరు మాచవరం. మా ఊరికి పరంగా నేను ఇప్పుడు మాట్లాడతా అన్నా, మా ఊర్లో కనీసం రోడ్లు కూడా లేవన్నా. అది ఎన్నిసార్లు మనం లెటర్ పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదు. ఒక్క రోడ్డు అంటే ఒక్క రోడ్డు కూడా లేదు. ఏంటంటే వాళ్ళ కొడుకులు కూడా అదే రోడ్లో స్కూల్కి వెళ్తున్నారు. రేపు యాక్సిడెంట్ అయితే వాళ్ళ కొడుకు కూడా ఆ బాధ తెలిసిద్ది. కనీసం సురక్షితమైన మంచినీరు కూడా ఇప్పించే పరిస్థితులు మాచవరం గ్రామంలో లేదు.
మాచవరంలో మంచినీళ్ళు ఇప్పించే పరిస్థితి కూడా లేదు. ఎన్నిసార్లు ఎన్ని లెటర్లు పెట్టుకున్నా కానీ ఒక్క అధికారి కూడా రావట్లా. నేనేందంటే నా సపోర్టు నా పవన్ కళ్యాణ్, నేను అతని కోసం వచ్చాను. నేను గెలిచిన మా ఊర్లో జనసేన పార్టీ అంటూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యను బట్టికి పరిష్కరిస్తారు అని సవినీయంగా చెప్పుకుంటున్నానన్న. మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలు ఉన్నాయి, ఏదో రాస్తున్నాం ఎగ్జామ్లు, ఏదో పాస్ అవుతున్నాం అంతేగాని మా అంటూ ఏం లేదన్న, ఏం నాలెడ్జ్ లేదు అంతే. చాలా అవినీతి పరంగా కాలేజీలు ఎలా పడితే అలా ఉన్నాయన్న. కాలేజీలు ముందు మారాలా, క్రమశిక్షణ మారాలా. ఏంటంటే కాలేజీకి వెళ్తున్నారు, బస్సు ఆడ ఆపుతున్నారు, రోడ్ల మీద బయట తిరుగుతున్నారు. కాలేజీకి వెళ్ళేవాడు ఒక్కరు లేడు. ఏంటంటే ప్రిన్సిపాల్ పట్టించుకోడు, డబ్బులు బయట కడుతున్నారు ఇంటి దగ్గర నుంచి. ఒకటి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేరాలంటే వాళ్ళకి మన ఊర్లో నుంచి ఒకటి రావాలన్న మెయిన్గా. ఎవరంటే ఫ్రీ డొనేషన్ కానీ ఎవరైనా సరే విద్యార్థులు ఉద్యోగం చేసేవాళ్ళు నెలకు 500 కానీ 1000 రూపాయలు కానీ ఇస్తే మనంతు నెలకి ఇంత సహాయం చేస్తే కాలేజీలు స్కూళ్ళు కూడా బాగుపడతాయి అన్న. మనకంతూ మనం చేసుకోవాలి, మనకి ఎవడు చేయడు రాజకీయ నాయకులు. మాచవరంలో సర్పంచ్ గెలిచింది కర్ణాటక పోయి పొలం పని చేసుకోండి. ఇంకెందుకన్నా వాళ్ళని మేము గెలిపించి మాచవరంలో ఉండి నిదానంగా పనిచేసి ప్రజలని అందరినీ కలిపిపోయి తిరిగేవాడు మాకు కావాలన్నా. అలాంటి క్యాండిడేట్ కోసం తిరుగుతున్నాము, మాకు దొరకలా, ఎవడు ముందుకు రావట్లా. ఏంటంటే వాళ్ళు డబ్బు ఇస్తేనే బయటకు వచ్చేవాళ్ళు, ముందు బాటిల్ ఇస్తే బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళు మాకు అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ కోసం నిజాయితీగా పనిచేయడానికి మేము వచ్చామన్నా. హలో, మనతో ఇక్కడ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ కన్వీనర్ సందీప్ ఉన్నారు. అసలు ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏంటి అన్నది ఈయన అడిగి తెలుసుకుందాం. ఈరోజు స్టూడెంట్స్ తోటి పవన్ కళ్యాణ్ 103వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్ని కూడా ఈయన దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇవాళ ఏంటండి సమస్యలు ఏంటి విద్యార్థులకు సంబంధించి ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి? మనకి ఓవరాల్గా రాయలసీమ టూర్ మొత్తం తీసుకుంటే విద్యార్థులతో సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వినబడుతున్నాయండి పవన్ కళ్యాణ్ గారికి. మనకి నెల్లూరులో చూసినా కూడా ముఖ్యంగా ఒక 2 అంశాలు నేను ప్రస్తావిస్తాను మీ దగ్గర. అదేంటంటే పీజీ చేసిన అమ్మాయిలు కూడా మేము సెల్ ఫోన్ షాపుల్లో సిమ్లు అమ్ముకుంటున్నాం అని చెప్పుకున్నారు, బాధపడ్డారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. ఒక అమ్మాయి అయితే మాకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి మాకు 1000 రూపాయలతో మా ఇంటిని ఆ 1000 రూపాయలు ట్యూన్ చేయమాకండి, మాకు ఒక 5000 ఇచ్చి మాకు పని ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. సో ఇలాంటి సమస్యలు చాలా విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. బయట సోషల్ మీడియాలో కూడా తీసుకుంటే మీకు అందరూ చెప్పేది ఒకటే అండి, ఇలాంటి విద్యార్థులతో ఇంటరాక్షన్ ఎందుకు మిగతా నాయకులు పెట్టట్లేదు, మేము అడిగే ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ము లేదా, కేవలం దమ్మ మాకు ఆ భరోసా ఇచ్చి మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి సమాధానం ఇచ్చిన నాయకుడు మాకు పవన్ కళ్యాణ్ గారు దొరికారని చెప్తున్నారండి. సో అదేవిధంగా ఈరోజు నెల్లూరులో కూడా మనకి విద్యార్థులతో సమావేశం జరగబోతుంది మరి కాసేపట్లో. ముఖ్యంగా నెల్లూరు జిల్లా తీసుకుంటే కనుక నెల్లూరు జిల్లాకంటూ ఒక యూనివర్సిటీ లేదండి. ఒంగోలు జిల్లా తీసుకుంటే కనుక ఒంగోలు మన జిల్లా మొత్తానికి కూడా అసలు ఒక యూనివర్సిటీ అని లేదు మొత్తం ఒంగోలు సిటీకి కానీ లేదా ప్రకాశం జిల్లాకు కానీ. ముఖ్యంగా మీకు నాగార్జున యూనివర్సిటీకి కానీ లేదంటే కనుక ఇటు విక్రమసింహపురం యూనివర్సిటీ కానీ వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. ఇలాంటి మనకి ప్రకాశం జిల్లాలో ఎందుకు ఒక యూనివర్సిటీ మాకు పెట్టలేదని చెప్పి విద్యార్థులందరూ అడుగుతున్నారు. అది నేను పవన్ కళ్యాణ్ గారు మన సమావేశంలో కూడా ప్రస్తావించడం జరిగింది. మేము వస్తే కనుక తప్పకుండా ఒక యూనివర్సిటీ మీకు ఎప్పుడో తప్పకుండా ఇస్తాము. మనకి ఎలా ఉండాలి, ఆ యూనివర్సిటీ ఎలా ఉండాలంటే ఆల్మోస్ట్ లైక్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో యూనివర్సిటీ మేము పెడతామని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగిందండి. దానికి ఆల్రెడీ విద్యార్థులు చాలా హర్షిస్తున్నారు. ఈ రోజు మిగతా సమస్యలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి, వాళ్ళకి ఎలాంటి నాయకులు కావాలి, ఇక్కడ రౌడీ రాజకీయాలు ఎలా అంతం చేయాలనే విషయం మీద మనకు విద్యార్థులు మాట్లాడబోతున్నారు. అంటే విద్యార్థులతోటి వరుసగా పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ విషయంలో? మేము విద్యార్థుల దగ్గర నుంచి ఆ మీటింగ్ అయిపోయినాక వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామండి. మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము లోపలికి అంటే ఇంత సేపు మాకు కేటాయిస్తారని చెప్పి కానీ లేదంటే కనుక మాతో మాట్లాడిస్తారు కానీ చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మిగతా మనకి సభల్లాగా వస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, సెల్ఫ్ డప్పు కొట్టుకుంటారు, వెళ్ళిపోతారని చెప్పి అనుకున్నాం. కానీ మేము అడిగే ప్రతి క్వశ్చన్కి ఆయన జవాబు ఇచ్చి మాకు వాటన్నింటినీ కూడా మన మేనిఫెస్టోలో పెట్టి పాలసీల రూపంలో తీసుకొస్తానని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళందరూ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజులు వాళ్ళ దగ్గర వచ్చిన నినాదం ఏంటంటే నా మొదటి ఓటు జనసేనకే అని చెప్పి మేము వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడుతున్నాం. కొంతమంది విద్యార్థుల సమావేశం అయిపోయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పేరెంట్స్తో కాల్ చేసి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మాకంటూ ఇప్పుడు ఇదివరకు రోజుల్లో లాగా మా పెద్దోళ్ళలాగా మేము కులానికో మతానికో కట్టుబడి మేమైతే ఓటేసే రకాలు మేము కాదండి. మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తు. ఆ భవిష్యత్తు 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తారనే నమ్మకం మాకన్నా మా పిల్లలకి చాలా ఎక్కువగా ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. సో వాళ్ళు నమ్మినప్పుడు మేము ఎందుకు నమ్మకూడదు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తాం జరుగుతుంది. వాళ్ళు తప్పకుండా రాబోయే రోజుల్లో మమ్మల్ని కూడా ఇలాంటి విద్యార్థి సమావేశాలకి మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా మా బాధలు చెప్పుకుంటాం చెప్తున్నారండి. అందరికీ ఉచిత విద్య వైద్యం అని జనసేన పార్టీ అధినేత అంటున్నారు, అది సాధ్యమేనా? అది తప్పకుండా సాధ్యం అండి. అది ఎలా సాధ్యం అంటే మనకి కొన్ని లక్షల కోట్లు మన కాంట్రాక్టర్ రూపంలో వాళ్ళు సైడ్ చేసుకుని వాళ్ళ సొంతగా ఆస్తులు పెంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే, మనకి కాంట్రాక్టులు ఇచ్చి దాంట్లో మీరు కనుక ఏదైతే మనకు అవినీతి సొమ్ము ఉందో దాన్ని కనుక తిరిగి తీసుకురాగలిగితే డెఫినెట్గా మనం అనుకున్న ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే కనుక ఫ్రీ మనకి హెల్త్ సర్వీసెస్ కానీ డెఫినెట్గా మేము పాసిబుల్తో మేము నమ్ముతున్నామండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువతకే 60% సీట్లను కేటాయిస్తా అన్నారు. అందులో స్టూడెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మీ పేరు కూడా వైజాగ్ నుంచి వినిపిస్తుంది, నిజమేనా?
అది మేము ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ అవుతున్నానండి. మాకు చెప్పింది ఒకటే, ఆయన ముందు మీరు పని చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఒక నాయకుడు అవ్వాలంటే కనుక సులువుగా ఒక 5 మనకి వచ్చానా నేను ఎమ్మెల్యేకి నామినేషన్ వేసానా లేదంటే వెళ్ళిపోయామని చెప్పి అనే విధంగా ఉండకూడదు. మాకు ఆయన రోల్ మోడల్, ఎందుకంటే ఆయన ప్రజారాజ్యంలో చేసినప్పుడు యువరాజ్య అధ్యక్షుడు, మనకి యువరాజ్య అధ్యక్షుడు అయ్యుండి కూడా ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు. సో ఆయన ఆదేశిస్తే కనుక యువత అందరూ ఎప్పుడు కూడా ముందుంటారు. రాబోయే రోజుల్లో ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కూడా మేము కట్టుబడి ఉంటామండి దానికి. మొత్తంగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పంచకర్ల సందీప్ చెప్పారు. పీజీలు చేసిన అమ్మాయిలు విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెల్ ఫోన్ షాపుల్లో సిమ్ములు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నామని జనసేన అధినేతకు కొంతమంది విద్యార్థినులు చెప్పుకున్నారన్నట్టుగా చెప్తున్నారు. ఇది పీజీలు చేసినా కూడా ఉద్యోగాలు లేక విద్యార్థుల పరిస్థితి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ విద్యార్థులతో సమావేశంలో భాగంగా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి అలానే ఇప్పటికే తాను ఏం చేయదలుచుకున్నది కూడా చెప్పారు కాబట్టి ఈరోజు కూడా స్టూడెంట్స్ మీటింగ్లో ఇవే అంశాలను ఆయన ప్రస్తావించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.